హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిసాబ్లో ఏ ర్యాంక్ చూస్తారు? ఆల్ ఇండియాకి ఇచ్చినటువంటి కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ చూస్తారా, లేదా మన కేటగిరీ ర్యాంకులు చూస్తారా అనేది చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉన్న డౌట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మనకి ఓపెన్ కేటగిరీ తప్ప ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించి ఈ కేటగిరీలకు సంబంధించి కామన్ ర్యాంక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కేటగిరీ ర్యాంక్ ఇంకోటి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే జోసాలో మీరు 5 రౌండ్లో కూడాను మనకి కేటగిరీ ప్రకారం చూసి ఇచ్చుంటారు. అయితే ఇప్పుడు మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జోసా కౌన్సిలింగ్లో కూడా ఫస్ట్ ఎవరికైనా సరే సిఆర్ఎల్ఏ చూస్తారు. ఓపెన్ కేటగిరీ అంటారు. సిఆర్ఎల్ అంటే ఓపెన్ కేటగిరీ. ఆ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేస్తే ఇస్తారు, రాకపోతేనే మనకి కేటగిరీ చూసి ఇస్తారు. కొంతమంది కేటగిరీ ఉన్న వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి సీటు ఓపెన్ కేటగిరీలో అలాట్ అయి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆ ర్యాంక్కి ఓపెన్ కేటగిరీలోనే ఆ సీట్ వచ్చేసి ఉంటుంది. సో మరి సిసాబ్లో పరిస్థితి ఏంటి? సో జోసా అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మనకు అన్నెసరీ డిస్కస్ చేసుకున్న కూడా ఉపయోగం లేదు. సిసాబ్కు సంబంధించి ఎలా చూస్తారు? కేటగిరీ చూడరు కదా, మరి నాకు వస్తుందా సీట్ రాదని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ పాయింట్. మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, కేటగిరీ ర్యాంక్ చూడరు, కానీ కేటగిరీ ర్యాంక్ చూసినా సిఆర్ఎల్ చూసినా ఒకటే. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఎస్సీ కేటగిరీ ఉంది, ఎస్టీ కేటగిరీ ఉంది, పీడబ్ల్యూడి కేటగిరీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, ఓబీసీ కేటగిరీ ఉంది. వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఉన్నాయో, ఒక కాలేజీలో 100 సీట్లు ఉన్నాయనుకోండి. సపోజ్ పీడబ్ల్యూడి కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి 5 సీట్స్ ఉంటాయి. ఆ 5 సీట్స్ పీడబ్ల్యూడి కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కే ఇస్తారు. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఒక 20 సీట్లు ఉన్నాయనుకోండి, రిజర్వ్ సీట్లు. ఆ 20 సీట్లు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అంటే సపోజ్ ఓబీసీ కేటగిరీ, మీ ఇష్టం వచ్చిన కేటగిరీ ఏదో ఒకటి అనుకోండి. ఒక కేటగిరీ మీ ఇష్టం వచ్చిన ఒక కేటగిరీ తీసుకుంటే కేటగిరీ ర్యాంక్ 10,000 వచ్చింది. సిఆర్ఎల్ ఆల్ ఓవర్ ఇండియా ర్యాంకు 1,25,000 వచ్చింది అనుకుందాం. అలాగే ఇది 15,000, 1,50,000 ఇవి కేటగిరీ ర్యాంకు, ఇవి సిఆర్ఎల్. ఇప్పుడు సిసాబ్కు అప్లై చేసేటప్పుడు మీకు మీ కేటగిరీకి సంబంధించి ఒక 4 సీట్లు మిగిలినాయి అనుకోండి. 4 సీట్లు మిగిలినాయి, ఇక్కడ 5 అప్లై చేశారనుకోండి. ఏది చూసినా, ఈ కేటగిరీ చూసినా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ కేటగిరీ ర్యాంక్ చూసినా ఇతనే ముందుంటాడు, సిఆర్ఎల్ చూసినా అతనే ముందుంటాడు. కాబట్టి అతనికే ఇస్తారు సీట్లు. కాబట్టి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన సీట్లు వేరే కేటగిరీ వాళ్ళు ఎవరికి ఇవ్వరు. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన సీట్లు వేరే కేటగిరీ వాళ్ళు ఎవరికి ఇవ్వరు. ఓబీసీ కేటగిరీకి సంబంధించినవి వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వరు, ఓన్లీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకే ఇస్తారు. సో ఇది ఓబీసీ కేటగిరీ అనుకున్నారనుకోండి, ఓబీసీ కేటగిరీలో మిగిలిపోయినటువంటి 4 సీట్లు ఎలా చూసినా కానీ మన ఓబీసీ కేటగిరీ వాళ్ళకే వస్తాయి. సో కేటగిరీ చూసినా ఒకటే, సిఆర్ఎల్ చూసినా ఒకటే. కాబట్టి సిఆర్ఎల్ చూశారు కదా, మన సీటు నష్టపోతాం అనుకోవటానికి ఏమీ ఉండదు. ఏ కేటగిరీకైనా సిఆర్ఎల్ మాత్రమే చూస్తారు. సిఆర్ఎల్ ప్రకారం చూసినా, కేటగిరీ ప్రకారం చూసినా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అదొక ప్రాసెస్. కాబట్టి వాళ్ళలా కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చిన ర్యాంక్ ప్రకారం చూసుకుంటూ పోతారు తప్ప మీ కేటగిరీ సీట్లు మీకు మాత్రమే ఇస్తారు. కాబట్టి మీకు జరిగేటువంటి నష్టం అయితే ఏమీ ఉండదు. ఒకవేళ కొద్ది గొప్ప నష్టం జరిగింది అనుకుంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కే కొద్దిగా నష్టం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఎవరికైనా ఓపెన్ కేటగిరీలో చూస్తారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది తప్పితే కేటగిరీకి ఉన్న సీట్లు, ఎవరి కేటగిరీకి ఉన్న సీట్లు వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వటం అనేది జరగదు. అందుకనే సిసాబ్లో సిఆర్ఎల్ చూసినా, కేటగిరీ ర్యాంక్ చూసినా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏది చూసినా ఒకటే. సో మీకు క్లారిటీ అయితే వచ్చినట్టుంది అనుకుంటాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే లైవ్ సెషన్కి వచ్చినట్టు మాట్లాడదాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.